రైట్ ఇక సంక్రాంతి పండుగ రానే వచ్చేసింది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలంతా కూడా పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజా పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. దీపిక, సంక్రాంతి పండుగకు సొంతూరుకి వెళ్లే వారితోటి జాతీయ రహదారులన్నీ కూడా పూర్తిగా వాహనాలతోటి నిండిపోయాయి. భారీగా ఇటు విజయవాడ హైదరాబాద్ వైపు నుంచి వేలాదిగా వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా గ్రామాల వైపు కదిలి వెళ్లడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని టోల్ గేట్ల వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వాహనాలన్నీ కూడా పూర్తిగా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఉంది. అలాగే గంటల కొద్దీ ప్రయాణం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కూల్స్ కి, కాలేజెస్ కి అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం, అలాగే ఈ రోజు సెకండ్ సాటర్డే కూడా రావడంతో పండగకు 2 రోజుల ముందే సొంతూర్లకు వెళ్లేందుకు అంతా కూడా సిద్ధమయ్యారని చెప్పాలి. మొత్తంగా టోల్ గేట్ల వద్ద ఎక్కువ కౌంటర్స్ పెట్టినప్పటికీ కూడా కొంత రద్దీ అనేది ఎక్కువగా ఉండడం కారణంగా పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితే కనిపిస్తా ఉంది. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ప్రయాణికులతో నిండిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్ వేసినప్పటికీ కూడా కొంత వెసులుబాటు లేకపోవడంతో సొంతూర్ల కోసం వెళ్లేవారు వారి తమ సొంత వాహనాల పైన వెళ్తున్న పరిస్థితి ఉండడంతో భారీగా ఇటు పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడలోకి ఎంటర్ కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత విజయవాడ సిటీలో నుంచి వెళ్లే వారితో నేపథ్యంలో పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర ఎక్కడైతే నందిగామ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఏదైతే విజయవాడ వైపు వెళ్లే వాహనాలతోటి రద్దీ నెలకొని పోయింది. వై జంక్షన్ వద్ద హైవే వైపు వెహికల్స్ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం నడుస్తున్న నేపథ్యంలో అక్కడ ఇంకొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి వెళ్లే అంటే ఫాస్ట్ ట్రాక్ కొన్ని చోట్ల స్టాలింగ్ కూడా కావడం లేదు. ఈ నేపథ్యంలో సొంతూర్లకు వెళ్లే వారితోటి పూర్తిగా టోల్ గేట్ల వద్ద అయితే సిబ్బంది ఎక్స్ట్రా పెట్టినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.